తెలుగు స్పెయిన్ న్యూస్ కి స్వాగతం. కూతవేటి దూరంలో ఉన్న తుంగభద్ర నది నుండి ఈ గ్రామాలకు తాగునీరు అందించాలకి పోయిన ఈ బాలనాగిరెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పాలని మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి అన్నారు. రాఘవేంద్రారెడ్డి ఎన్నికల ప్రచార రథానికి కోసిగి మండలంలో పలు గ్రామాల్లో బ్రహ్మరథం పట్టారు. కోసిగి మండల పరిధిలోని మూగులదొడ్డి, చిర్తినకల్, అగసినూరు, సాతనూరు గ్రామాల్లో టీడీపీ సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి రామిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటి నుండి ప్రచార రథానికి తరలివచ్చి ప్రచారాన్ని విజయవంతం చేశారు. ముందుగా మూగులదొడ్డి గ్రామంలో డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా బాణసంచాలు పేల్చుతో ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. అలాగే చిర్తనకల్ గ్రామంలో ఊరు తరలివచ్చి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రారెడ్డికి బాణసంచా వెలుగులతో డీజే సౌండ్స్ తో ఘనంగా స్వాగతం పలుకుతూ గ్రామానికి చెందిన టీడీపీ యువకులు, నాయకులు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని జయప్రదం చేశారు. అలాగే అగసనూరు, సాతనూరు గ్రామాల్లో కూడా టీడీపీ యువకులు, సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో టీడీపీ ప్రచార రథానికి అడుగడుగున పూల వర్షంతో బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామాల్లో త్రాగునీటి సమస్య, రోడ్లు, డ్రైనేజీ తదితర పనులను చేయిస్తారని ఆ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మే 13వ తేదీ ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తు కోటు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. మనం ఏం చేయాలంటే రేపు రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా మన బంధువర్గం ఎక్కడున్నా ఒక ఫోన్ కాల్ చేసి మన అన్న నిలబడ్డాడు, మన తమ్ముడు నిలబడ్డాడు అని చెప్పి ప్రతి ఒక్క కుటుంబానికి చెప్పి ఓట్లు వేయించాల్సిందిగా కోరుకుంటున్నా. చిర్తనకల్ గ్రామం అంటే వైసీపీ వాళ్ళకి వణుకు పుడుతుంది. కొద్దిగా జెండాలు ఒకటి దింపడప్పుడు ఎనుకునే కనపడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలియజేసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ఆలోచన చేసి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నాడంటే ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల. మనం 15 సంవత్సరాల నుంచి ఇతగాడిని గెలిపిస్తున్నాం. ఈ నియోజకవర్గం మన గ్రామానికి ఏమైనా చేశాడా అంటే ఏమి చేయలే. ఇదే గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ లో మనకు పంట పండించుకోవడానికి నీళ్లు వేసుకోవడం వాళ్ళ చేపలు పెంచుకొని చేప వ్యాపారం చేసుకొని బతుకుతున్నారా మన చెరువులో. మళ్ళా మన గవర్నమెంట్ వస్తుంది, ఈ చేపల చెరువులు ఖాళీ చేసి నీటి చెరువులుగా మార్చి ప్రతి రైతుకి నీరు అందించే బాధ్యత చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీ అందరి దయ వల్ల రేపు రాబోయేది కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. మీ అందరి దయ వల్ల రేపు ఖచ్చితంగా ఎలక్షన్ లో కూడా రేపు ఎమ్మెల్యేగా గెలవబోతున్నా. గెలిచేది మనమే, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేది మనమే, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసేది మనమే అని చెప్పి తెలియజేసుకుంటున్నా. వాళ్ళు చేసే పనులు ఏమబ్బా అంటే మన బీసీలు ఒక సారాయి ప్యాకెట్కో, ఒక బిర్యానీకో, ఒక 500కో అమ్ముడుపోతారని చెప్పేది ఉంది. ఖచ్చితంగా ఈసారి ఎవరు అమ్మడిపోయే పరిస్థితిలో లేరు. ఒక్క 500కి అమ్ముడుపోయే ఈ రోజు మనం బతుకులీడుగా ఉన్నాయి. ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్ లో మీరు డిసైడ్ అయినారు. ఖచ్చితంగా ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మీరు సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటున్నాం. వాళ్ళు దాన్ని కబ్జా చేస్తారు తప్ప అభివృద్ధి మాత్రం చేయరని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మన నియోజకవర్గంలో ఎక్కడ ఏదైనా ఒక పెద్ద పంప్ హౌస్ కానీ, ఏ గ్రామానికైనా మంచి తాగునీటి సమస్య అంటే ఎక్కడా తీర్చలే. ఏ గ్రామానికి పోయినా కనీసం మాకు తాగడానికి నీళ్లు చేస్తే చాలు, ఇంకొక అభివృద్ధి తర్వాత చేయదు, కానీ ఫస్ట్ మాకు నీళ్లు ఇవ్వని చెప్పి అడుగుతున్నారు. మన తుంగభద్ర నది పొడవుండే గ్రామాలే తప్ప గ్రామాలకు కూడా ఎక్కడ కూడా పంపు చెట్టు నీళ్లు ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ 15 సంవత్సరాలు ఆయన గెలిపిస్తే ఇది మన పరిస్థితి. ఈ గ్రామం 1 కిలోమీటర్ ఉంటుందో తుంగభద్ర నది, కిలోమీటర్ కూడా లేదు. కానీ ఇది ఎంత దూరం అండి ఆయన తాగడానికి నీళ్ళు ఇవ్వలేకపోతే ఎందుకు? ఇక్కడ ఉండేది బీసీలు, ఇక్కడ ఉండే నాయకులకు తాగునీరు ఇస్తే వీళ్ళు మాటిల్లరని చెప్పి మన బతుకుల్ని ఇట్లానే తొక్కుతా ఉంటారు. మన
మనం సాగునీరు ఇస్తే మనం పంటలు పండించుకొని ఈ నేళ్ళు ఏడెదుగుతారో వీళ్ళు ఇక్కడే పడి ఉండాలని చెప్పి వాళ్ళ ఆలోచన. నేను చెప్తున్నా, ప్రతి గ్రామంలో తుంగభద్ర నది పొడుగుండే ప్రతి గ్రామానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా నీళ్లు పారించాలో మనకు తెలుసు. నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఖచ్చితంగా మీకు నీళ్లు పారించే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను.